ఆటో కార్మికులకు ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రగతిశీల ఆటో మోటార్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు కె పోలారి డిమాండ్ చేశారు. విజయవాడ గాంధీనగర్లోని ప్రెస్ క్లబ్లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఆటో కార్మికుల హామీలను విస్మరించి ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని ప్రారంభించిందని ఆవేదన వ్యక్తం చేశారు. హామీల అమలు, ఆటో కార్మికులకు ఇస్తామన్న 10,000 రూపాయల ఆర్థిక సహాయం, రుణ సదుపాయాలు, సంక్షేమ పథకాలపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి. ర్యాపిడో సంస్థతో ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందం ఆటో కార్మికులకు అన్యాయం చేస్తుందని ఆయన ఆరోపించారు. ప్రభుత్వం తమ వైఖరిని స్పష్టం చేయాలని, లేకపోతే పోరాటానికి సిద్ధమని ఆయన పేర్కొన్నారు. నా పేరు కె పోలారి, ప్రగతిశీల ఆటో మోటార్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడిని. నిన్న చంద్రబాబు కోట ప్రభుత్వం అట్టహాసంగా ఫ్రీ బస్ పథకాన్ని ప్రారంభించింది. ఆ ఫ్రీ బస్ పథకానికి వ్యతిరేకం కాదు, కానీ ఆ పథకం వలన ఆటో మోటార్ కార్మికులు తీవ్రంగా నష్టపోతూ ఉన్నారు. ప్రధానంగా ఆటో కార్మికులు నష్టపోతూ ఉన్నారని గత 4-5 నెలలు మేము ఆందోళన చేస్తూ ఉన్నాం. ఎప్పుడైతే వాళ్ళు ప్రకటించారో ఎన్నికల ముందు, ఆ రోజే మేము టీడీపీ వాళ్ళకి, ఇతర పార్టీలకి మేము విజ్ఞప్తులు ఇచ్చాం. ఈ పథకం ద్వారా నష్టపోయే ఆటో కార్మిక వర్గాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత మీకుంటుందని తెలియజేశాం. వాళ్ళు కూడా మేము చేస్తాం, మాట్లాడుతూ ఉన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో వాళ్ళు పొందుపరిచారు. మేము అధికారానికి వస్తే ప్రతి ఆటో కార్మికుడికి 15,000 ఇస్తాం. గత ప్రభుత్వం 10,000 ఇచ్చింది, మేము 15,000 ఇస్తా ఉన్నారు. అదే రకంగా గత ప్రభుత్వం జీవో నెంబర్ 21 ఇచ్చింది. ఆ జీవో నెంబర్ 21 వల్ల ఫైనాన్షియల్ భారం పడుతూ ఉంది. మేము వస్తే అది రద్దు చేసి సవరిస్తాం, తగ్గిస్తామని చెప్పారు. అట్లాగే సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తూ ఉన్నారు, రుణాలు ఇస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఇట్లాంటి హామీలు ఇచ్చి మా ఓట్లు వేయించుకున్న ఈ ప్రభుత్వం అధికారానికి వచ్చిన 14 నెలలుగా ఆ విషయాన్ని మాట్లాడారు. శ్రీనివాసరావు, ప్రగతిశీల ఆటో మోటార్ వర్కర్స్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఎన్నికల ముందు కూటమిగా ఏర్పడినట్టు లోకేష్ బాబు మమ్మల్ని పిలిపించుకొని మాతోటి విన్నపత్రం తీసుకొని మీకు అధికారంలో రాగానే మీ సమస్యలన్నీ పరిష్కారం చేస్తానని చెప్పినట్టు పెద్ద మనిషి ఎక్కడ పోయాడు, ఎక్కడ కనబట్టదని చెప్పదలుచుకున్నాం. కడుపు రగులుతుంది. నిన్నగాక మొన్న రిప్రజెంట్లు కాదు, మీ పార్టీ ఆఫీసులు కూడా వచ్చాం, మీకు రిప్రజెంట్లు ఇచ్చాం. సీఎం పేసీలో కలమని చెప్పారు, పవన్ కళ్యాణ్ పేసీలో పెట్టమన్నారు. దీన్ని చాలా సీరియస్ ఇష్యూ అన్నారు. చెవులు వినబట్టలేదా, మీ కళ్ళు కనబట్టలేదా? ఆటో డ్రైవర్ల ఆవేదనని అర్థం చేసుకోకపోతే గత ప్రభుత్వానికి, ఇదే ప్రభుత్వం గతంలో అధికారులు కూడా ఆటో మోటార్ కార్మికుల యొక్క నిరసనని ఏ విధంగా సవి చూశావో నీకు తెలియంది కాదు. ఎప్పటికైనా కానీ ఇచ్చేటువంటి హామీలు అమలు చేయకపోతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆటో మోటార్ కార్మికులే కాదు, యావత్ ప్రజల్ని, కార్మిక సంఘాలని, రాజకీయ పార్టీలను కూడా మేము కలుస్తాం. కోరాము, రిక్వెస్ట్లు చేస్తాం, చిన్న ఆందోళన చేస్తాం. ఇప్పటికీ మీరు ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే, ఇమీడియట్లీగా తక్షణం మీరు హామీలు అమలు చేయకపోతే మేము సీరియస్ కార్యక్రమాలు చేస్తాం, హెచ్చరిస్తూ ఉన్నాం. అన్ని కార్మిక సంఘాలు కూడగట్టి, ఈ జిల్లాలో కానీ రాష్ట్రంలో అన్ని కార్మిక సంఘాలు కూడగట్టి మీరు ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం. అవసరమైతే రాష్ట్ర వ్యాప్తంగా ఆటో మోటార్ కార్మికులు బంధుని కొంచెం నిర్వహించడానికి సిద్ధంగా మేము ప్రకటిస్తాము. ఇప్పటికైనా సరే కూటమి ప్రభుత్వం, చంద్రబాబు గారు, జనసేన గారు ఆలోచన చేసి వెంటనే మాకు ఇచ్చిన హామీలు అమలు చేయాలి, మాతో చర్చించాలి. ఈ నష్టాన్ని పరిహారంగా